నమస్తే అండి. ఒక్కోసారి మన జీవితంలో అంతా బాగుంది అనుకునే లోపే ఏదో ఒక తెలియని అడ్డంకి వస్తుంది. మనం ఎంత కష్టపడినా రిజల్ట్ రాకపోవడం, లేదా మనకు అత్యంత ఆప్తులే అనుకున్న వారే మనల్ని వెనక నుంచి లాగాలని చూడటం వెనుక ఎలాంటి శక్తులు దాగి ఉన్నాయి? మీ వెనుక మీకు తెలియకుండా జరుగుతున్న ఆ సీక్రెట్ ఏంటి? విశ్వం మీకు ఎలాంటి హెచ్చరికలు చేస్తుంది? ఈరోజు టారో కార్డుల ద్వారా చాలా లోతుగా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్తో అనలైజ్ చేద్దాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇందులో వచ్చే ఒక్కో మెసేజ్ మీ లైఫ్ని మార్చేయగలదు. జస్టిస్, 7 ఆఫ్ పెంటికల్స్, 5 ఆఫ్ వ్యాండ్స్, 9 ఆఫ్ కప్స్, ఏస్ ఆఫ్ కప్స్, ది వరల్డ్, బాటమ్ ఎనర్జీ, ది డెవిల్. ఓకే, ఆఫీస్లో లేదా ఫ్రెండ్స్ సర్కిల్లో మీ ముందేమో నువ్వు చాలా గ్రేట్ అని పొగుడుతూ, మీరు పక్కకు వెళ్ళగానే వాళ్ళకంత సీన్ లేదు, లక్ వల్ల వచ్చింది అని గాసిప్స్ మాట్లాడే ఒక బ్యాచ్ మీ వెనక ఉంది. ది డెవిల్ కార్డు చెప్తోంది ఏంటంటే, వారు మిమ్మల్ని మానసికంగా బలహీనపరచాలని చూస్తున్నారు. మిమ్మల్ని ఏదో ఒక గొడవలోకి లాగి మీ ఫోకస్ని డైవర్ట్ చేయడం వారి సీక్రెట్ ప్లాన్. కానీ మీ వెనక ఎంత కుట్ర జరుగుతున్నా మీ ముందు నిలబడటానికి యూనివర్స్ సిద్ధంగా ఉంది. ఇక్కడ మనకు జస్టిస్ మరియు 9 ఆఫ్ కప్స్ వచ్చాయి. కోర్టులో ఒక తప్పుడు కేసుకు వ్యతిరేకంగా నిజాయితీ గెలిచినట్టు, లేదా ఒక కంపెనీలో మీ ఐడియాని ఎవరో దొంగిలించడానికి చూసిన బాస్ చివరికి మీ టాలెంట్ని గుర్తించి మీకే ప్రమోషన్ ఇచ్చినట్టు మీ లైఫ్లో ఒక బిగ్ జస్టిస్ జరగబోతుంది. ఎవరైతే మీ వెనక గోతులు తవ్వుతున్నారో వారు తమ కర్మఫలాన్ని త్వరలోనే అనుభవిస్తారు. మీ న్యాయమే మీకు రక్షణ కవచం. మీ మనసులో ఉన్న ఒక పెద్ద కోరిక నెరవేరబోయే ప్రాసెస్ బ్యాక్గ్రౌండ్లో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ప్రస్తుతం మీ వెనక జరుగుతున్న ఈ పరిస్థితుల వల్ల మీరు కొంచెం డల్గా అయ్యి ఉండవచ్చు, కానీ ఏస్ ఆఫ్ కప్స్ మరియు 7 ఆఫ్ పెంటికల్స్ మీకు ఒక గైడెన్స్ ఇస్తున్నాయి. ఒక రైతు విత్తనం నాటిన తర్వాత రోజు తవ్వి చూడడు, ఓపికగా నీళ్లు పోస్తూ వెయిట్ చేస్తాడు. మీరు కూడా మీ కెరీర్ లేదా రిలేషన్షిప్లో అంత ఓపికగా కష్టపడ్డారు. మీ శ్రమ త్వరలోనే ఒక అద్భుతమైన ఎమోషనల్ రివార్డ్ని తీసుకురాబోతుంది. మీ జీవితంలో ఒక కొత్త సంతోషం లేదా ఒక కొత్త కెరీర్ అవకాశం రాబోతుంది. మీ వెనుక నెగిటివిటీని పట్టించుకోవడం మానేసి మీ పని మీద మీరు ఫోకస్ పెట్టడమే మీరు చేయాల్సిన పని. చివరిగా వచ్చిన కార్డ్ ది వరల్డ్. టారోలో ఇది అత్యంత పవర్ఫుల్ కార్డ్. ఒక హీరో సినిమా అంతా విలన్ల చేతిలో దెబ్బలు తిని క్లైమాక్స్లో అందరినీ దాటుకొని ఎలాగైతే విక్టరీ సాధిస్తాడో, మీ లైఫ్లో కూడా అలాంటి ఒక క్లైమాక్స్ రాబోతుంది. మీ వెనక రహస్యాలు మాట్లాడేవారు, కుట్రలు చేసేవారు, మిమ్మల్ని కిందకి లాగేవారు మీ లైఫ్లో ఒక బ్యాడ్ పేజ్ ముగిసిపోయి సక్సెస్ మరియు శాంతితో కూడిన ఒక కొత్త ప్రపంచంలోకి మీరు అడుగుపెట్టబోతున్నారు. దైవ బలం మీ వెనక ఉంది. చివరగా మీ వెనక ఎంత నెగటివిటీ రన్ అవుతున్నా విశ్వం మీ వైపు ఉంది కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. అయితే ఈ సిచ్యువేషన్ నుండి మీరు మరింత బలంగా బయటపడటానికి 3 ముఖ్యమైన టిప్స్ మీకు చెప్తాను. వీటిని ఖచ్చితంగా పాటించండి. 1. నిశ్శబ్దంగా ఉండటం. మీ ప్లాన్ ఏంటో, మీ తదుపరి అడుగులు ఏంటో మీ చుట్టూ ఉన్న వారికి, ముఖ్యంగా మీకు అనుమానం ఉన్న వ్యక్తులకు అస్సలు చెప్పకండి. మీ సక్సెస్ మాత్రమే వారికి సమాధానం చెప్పాలి. మీ వెనక మాట్లాడే వారికి మీ సైలెన్స్ ద్వారానే పెద్ద సమాధానం ఇవ్వండి. ఎవరైనా మీ వెనక గాసిప్స్ మాట్లాడుతున్నారని తెలిస్తే వారిపై కోపగించుకొని మీ ఎనర్జీని వృధా చేసుకోకండి. గుర్తుపెట్టుకోండి, ది డెవిల్ కార్డ్ ఎనర్జీ మిమ్మల్ని మానసికంగా బలహీనపరచడానికే ట్రై చేస్తుంది. మీరు రియాక్ట్ అవ్వడం మానేస్తే ఆ నెగిటివిటీ ఆటోమేటిక్గా నశించిపోతుంది. కర్మ మరియు కాలానికి వదిలేయండి. మనకు రీడింగ్లో జస్టిస్ మరియు ది వరల్డ్ కార్డులు వచ్చాయి. అంటే న్యాయం మీ వైపే ఉంది. ఎవరైతే మీ వెనక గోతులు తవ్వుతున్నారో వారు తన కర్మఫలాన్ని ఖచ్చితంగా అనుభవిస్తారు. మీరు చేయాల్సిందల్లా దైవ బలాన్ని నమ్మి మీ పని మీద పూర్తి ఫోకస్ పెట్టడమే. ఇప్పుడు ఈ రీడింగ్ ద్వారా విశ్వం మీకు ఇస్తున్న గైడెన్స్ ఏంటో చూద్దాం. మీ వెనక ఎంతమంది శత్రువులు ఉన్నా,
ఎలాంటి నెగిటివిటీ మిమ్మల్ని చుట్టుముట్టినా మీరు మానసికంగా కుంగిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యూనివర్స్ మీతో ఉంది. విశ్వం మీకు 3 అద్భుతమైన మార్గాలను సూచిస్తుంది. 1. మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి. మీకు తెలియకుండా మీ వెనక జరుగుతున్న విషయాలు మిమ్మల్ని కాసేపు కలవరపెట్టొచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, మీతో ఉన్న ఎనర్జీ చాలా పవర్ఫుల్. అవతలి వారు ఎంత కుట్రలు చేసినా మీ టాలెంట్ని, మీ నిజాయితీని వారు దొంగలించలేరు. మీపై మీకు నమ్మకం ఉంటే ఎలాంటి క్లిష్ట పరిస్థితినైనా మీరు సులభంగా దాటగలరు. 2. గతాన్ని వదిలేసి కొత్త అధ్యాయానికి సిద్ధం అవ్వండి. మనకు వచ్చిన ది వరల్డ్ కార్డు ప్రకారం మీ జీవితంలో ఒక కష్టకాలం ముగిసిపోతుంది. గతంలో మిమ్మల్ని మోసం చేసిన వారి గురించి, మీకు జరిగిన అన్యాయాల గురించి ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేయకండి. మీ ముందుకు రాబోతున్న ఏస్ ఆఫ్ కప్స్ కొత్త సంతోషం, అవకాశాలు వైపు మీ దృష్టిని మళ్లించండి. 3. దైవ న్యాయంపై భారం వేయడం. మీరు ఎవరికీ అన్యాయం చేయనంత కాలం ఏ శక్తి మిమ్మల్ని ఏమీ చేయలేదు. మీకు జరిగిన ప్రతి చిన్న నష్టానికి, బాధకు విశ్వం ఖచ్చితంగా న్యాయం చేస్తుంది. మీరు ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం లేదు. ఆ బాధ్యతను కర్మకు, కాలానికి వదిలేసి మీరు ప్రశాంతంగా ఉండండి. ఈ రీడింగ్ ముగించే ముందు మీ మనసులో పాజిటివ్ ఎనర్జీ పెరగటానికి నాతో పాటు ఈ చిన్న మాటను మనస్ఫూర్తిగా అనుకోండి, లేదా కింద కామెంట్లో రాయండి. విశ్వం నన్ను ఎల్లప్పుడూ రక్షిస్తుంది. నా వైపు న్యాయం ఉంది. నా విజయానికి ఎవరూ అడ్డుకోలేరు. ఈ పాజిటివ్ మైండ్ సెట్తో ముందడుగు వెయ్యండి. విజయం ఖచ్చితంగా మీదే అవుతుంది. చివరిగా నేను మీకు చెప్పేది ఒక్కటే, మీ వెనక ఎవరు ఎలాంటి వ్యూహాలు పన్నినా, మిమ్మల్ని ఎంతలా తక్కువ చేసి మాట్లాడినా, మీ వెనక ఉన్న ఆ దైవ బలం ముందు అనేవి నిలబడలేవు. కర్మ అనేది చాలా పవర్ఫుల్. మీకు జరిగిన ప్రతి అన్యాయానికి విశ్వం త్వరలోనే న్యాయం చేయబోతుంది. కాబట్టి నెగిటివిటీని వదిలేసి మీ సక్సెస్ వైపు అడుగులు వెయ్యండి. ఈ రీడింగ్ మీకు ఎనర్జీని ఇచ్చిందని నేను నమ్ముతున్నాను. ఇందులో ఏ మెసేజ్ మీకు బాగా కనెక్ట్ అయ్యిందో కింద కామెంట్స్లో నాతో పంచుకోండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని డివైన్ గైడెన్స్ వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ.